మెలికలు తిరిగిపోతున్నాడండి ఆ నొప్పికి. ఏది నాన్న నొప్పి అవుతుందా నాన్న అని అంటే, అవునమ్మా కడుపులో నొప్పి వేస్తుంది అని అన్నాడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే కిందకి మంచం మీద పడుకోబెడితే కిందకి జరిగిపోతున్నాడు ఫ్రెండ్స్. నడుచుకుంటే తీసుకుపోయిన మనిషిని శవంలాగా తీసుకొచ్చుకున్నాం ఇంటికి. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా. అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మా నాన్నకి ఏమైందో తెలియదండి. పిచ్చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసి నా బాబుని చూసుకుందామని అమ్మని పంపిద్దామని చెప్పేసి నేను బయట ఈ విషయంలో మా నాన్న నాకు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈరోజు నా వీడియో ఏందనేది ఆల్రెడీ మీరు తమిళలో చూసిరు కదా, అదేనండి. మా నాన్నగారి గురించి మాట్లాడాలని నేను ఈరోజైతే వీడియో చేస్తున్నా. అయితే మా నాన్న ఎలా చనిపోయారు, మా నాన్నకి ఏమైంది అన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కానీ లాంగ్ అవుతుంది, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లాగా నేను డివైడ్ చేసి పెడతానండి. అయితే సెప్టెంబర్ 29 మా నాన్నగారు చనిపోయిన రోజు అనమాట. మా నాన్నగారికి నాకున్న అనుబంధము, మా నాన్న నేను ఎలా ఉండేవాళ్ళము, తర్వాత మా నాన్నకి ఏమైంది, ఆయన ఎలా చనిపోయారు మొత్తం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా. మీ నాన్న మీతో ఎలా ఉంటారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా నాన్న పోవడంతో నాకు పుట్టినిల్లు లేకుండా పోయిందనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ వీడియో నేను ఎప్పుడో చేయాలి, కానీ ఈరోజు సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మా నాన్న వర్ధంతి అనమాట. నాన్న చనిపోయి ఈ రోజుకి 11 years అవుతుంది. కానీ నిన్న మొన్న జరిగినట్టే ఉంది ఇన్సిడెంట్. కానీ మా నాన్న పోవడం వల్ల ఏంటంటే నాకు పుట్టినీళ్ళు లేకుండా పోయింది ఫ్రెండ్స్. పుట్టినీళ్ళు లేకుండా పోయింది. నాకు అసలు పుట్టినీళ్ళు లేదు, నాకు ఎవ్వరు లేరు. నాకు నా బిడ్డ నా భర్త తప్ప ఎవ్వరు లేరు. అందరూ మా నాన్నతోనే పోయారు. అయితే మా నాన్నకి యాక్చువల్లీ మా నాన్నకి ఏమైందంటే ఫ్రెండ్స్, మా నాన్నకు ఒక ఇంజెక్షను రియాక్షన్ అవ్వడం వల్ల, అంటే మా నాన్నకి మేము అప్పుడు వికారాబాద్లో ఉండేవాళ్ళం అండి. వికారాబాద్లో నేను జాబ్ చేస్తుండే, మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను కూడా ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తుండే. మేము వికారాబాద్లో ఉన్నామన్నమాట. అప్పుడు మా నాన్న వాళ్ళు హైదరాబాద్లో నాగోల్లో ఉంటారు. అయితే ఎవ్రీ సాటర్డే సండే అట్లా మేము వెళ్తూ వచ్చేవాళ్ళం అనమాట, మా అమ్మని మా నాన్నని చూసుకోవడానికి. అలాగే నాన్న రిటైర్డ్ అయిన తర్వాత నాన్న 2013 May 31 రిటైర్డ్ అయ్యారనమాట. నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుండే. అయితే ఆయన జాబ్ చేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకునే స్టేజ్లో ఆయన రిటైర్డ్ అయిన 1 monthకి మా నాన్న చనిపోవడం జరిగింది. కనీసం ఆయన అసలు కష్టపడి అన్ని సంవత్సరాలు పనిచేసి లాస్ట్కి రిటైర్డ్ అయినప్పుడు కూడా ఆయన మనశ్శాంతికి లేకుండా, మాతో ఎవరితో లేకుండా చనిపోయాడండి. యాక్చువల్లీ మా నాన్నకి ఏమైందంటే ఫ్రెండ్స్, నాకైతే తెలియదు ఏమైందనేది. మేము వికారాబాద్లో ఉన్నామని చెప్పాం కదండి. ఓ రోజు ఇట్లనే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఫోన్ చేశారనమాట మా అమ్మ వాళ్ళు. నాన్నకు కొంచెం హెల్త్ బాగుండట్లేదంటే మేము ఇంకా నేను మా ఆయన మా బాబు ముగ్గురం కలిసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతే అక్కడ ఏమైందంటే మా నాన్నకి దగ్గర ఒక 1 week అట్లా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ కొలీగ్స్ అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి అందరితో పలకరించి వద్దామని చెప్పేసి ఒక 1 week అయితే వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. అంటే బయటకంటే ఎక్కడేదండి, ఇక్కడ దగ్గర సరౌండింగ్స్ ఊర్లలోనే వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అనమాట. వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఫాదర్ ఒక 2 days బాగున్నారంట. తర్వాత 2 days బాగున్నారు. తర్వాత 3rd day నుంచి ఆయనకి విపరీతమైన
స్టమక్ పెయిన్ వచ్చిందంట. స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చిందనేది అయితే మాకైతే తెలియదండి. మా నాన్న ఆల్కహాల్ తీసుకుంటారు, తర్వాత స్మోక్ కూడా చేస్తారు. కానీ అంత ఎక్కువ తీసుకోరనమాట. చాలా చాలా తక్కువ తీసుకుంటారు. అంటే లిమిట్‌లో ఉంటది. కాకపోతే చాలా మంచిగా మా నాన్న ఎంత స్ట్రాంగ్ అంటే మనిషి చాలా చాలా స్ట్రాంగ్ అండి. మా నాన్నకి 58 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. అసలు మా నాన్న అసలు ఎట్లున్నాడో అట్లే ఉన్నాడనమాట. ఆయనను చూస్తే ఈయనకి 40 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ ఉంటాయా అన్నట్టు ఉంటాడనమాట. మా నాన్న అంత యంగ్ అనిపిస్తాడనమాట. అసలు ఒక్క ఇబ్బంది కూడా లేదు మా నాన్నకి. ఏది కూడా బీపీ, షుగర్ అట్లాంటివి ఏమీ లేవండి. అయితే ఇట్లా 1 వీక్ వాళ్ళ దోస్తుల అంటే ఫ్రెండ్స్ అందరూ కొలీగ్స్ అందరూ పిలిచారని చెప్పేసి మా నాన్న అయితే వెళ్ళడం జరిగింది. అందరూ మా అమ్మ, మా నాన్న ఇద్దరు కలిసి వెళ్లారు. అందరిని చూసారు. అందరితో మాట్లాడారు. పలకరించి వచ్చారనమాట. పలకరించి వచ్చిన తర్వాత 2 డేస్ నుంచి మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేకున్నది. అయితే వాటర్ చేంజ్ వల్ల ఏమన్నా అట్లా అయిందేమో అని చెప్పేసి మేము కూడా మా తమ్ముడు ఉన్నాడనమాట అప్పుడు. మా తమ్ముడు చూసుకుంటున్నాడు. నాకు మా అక్కకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి మేము మా ఇంట్లలో ఉన్నాము. అయితే మా నాన్నకి కడుపులో నొప్పి లేస్తుంది అని అంటే సర్లే అని చెప్పేసి టాబ్లెట్స్ మామూలు కడుపులో నొప్పి అని టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. అప్పటికి 2 డేస్ నుంచి కడుపులో నొప్పి అని చెప్పేసి 2 డేస్ నుంచి సరిగ్గా తినలేదంట అస్సలు. అయితే మా నాన్నకి విపరీతమైన కడుపు నొప్పి లేస్తుందని మా అమ్మ చెప్తే నేను మా ఆయన బయలుదేరామనమాట. బాబు ముగ్గురం కలిసి వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు మేము ఆఫ్టర్నూన్ జాబ్ అంటే సాటర్డే రోజు ఖచ్చితంగా వెళ్ళి సండే ఉండి మండే రోజు మార్నింగ్ వచ్చేస్తాం మేము. అయితే మా నాన్నకి ఇట్లా బాగాలేదని చెప్పి అనేసరికి నేను మా హస్బెండ్ బాబు అందరం కలిసి బండి మీద వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత మా నాన్నని చూస్తే మాత్రం కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు ఫ్రెండ్స్. మనిషి ఉన్న దగ్గర నుంచి కాకుండా అసలు ఎట్లా మెలికలు తిరిగిపోతున్నాడు అంటే అంత మెలికలు తిరిగిపోతున్నాడు మనిషి. మస్తు బాధ అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే కూడా. అయితే వెళ్ళాము మా నాన్న దగ్గరికి వెళ్ళి చూసాము. మాట్లాడే స్టేజ్లో లేడనమాట. అయితే ఎప్పుడు మేము వెళ్ళినా కానీ మా బాబుని ఎత్తుకొని తిరిగేవాడు. అంటే మా నాన్నకి అంత పెయిన్ ఉందని నాకైతే తెలియదు. మా నాన్న అంత బాధపడుతున్నాడని నాకైతే అస్సలు తెలియదు ఫ్రెండ్స్. నేను మా నాన్న ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం అంటే ప్రతి విషయానికి మేమిద్దరం కొట్లాడుకునే వాళ్ళం. టీవీ విషయంలో, రిమోట్ విషయంలో, ప్రతి దాంట్లో, ఫోన్ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఫ్రెండ్స్ లాగా కొట్టుకునే వాళ్ళం అనమాట. మా నాన్నకి నాకు చాలా చాలా మంచి బాండింగ్ ఉండే అనమాట. అసలు ఎట్లా అంటే నేను ఒకరోజు తినకపోతే ఎందుకు తినలేదని పడుకున్నదని లేపి ప్రతి ఒక్క ఫాదర్ అట్లా చేస్తారు. కానీ నా ఫాదర్ అయితే నాకు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నా ఫాదర్ నాకు హీరో అనమాట. ప్రతి విషయంలో నన్నైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుండే. నాన్న నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, నీ ఇష్టం, నీకు ఏది మంచిగా అనిపిస్తుంది చెయ్యి, ఏది మంచిగా అనిపిస్తుంది చేయని మస్తు నాకు సపోర్ట్ చేస్తుండే. మా నాన్న ఒక మొగరాయిలాగా పెంచిండు నన్ను. అయితే మేము వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నాన్నని చూస్తే అసలు మనిషి నిలబడలేకపోతున్నాడు. ఏమైంది నాన్న అంత దూరం నుంచి చూడడానికి వస్తే కనీసం బాబుని కూడా ఎత్తుకోవా అని చెప్పేసి అంటే నాకు చేతగాట్లేదమ్మా అని చెప్పేసి అన్నాడు మా నాన్న. అప్పటికి మా బాబుకి 1 ఇయరేనండి. నాకు చేత కావట్లేదమ్మా అని చెప్పేసి అన్నాడు మా నాన్న. ఎందుకు నన్ను అట్లా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నాకు చేత కావట్లేదమ్మా, నాకేమైపోతుంది అని. నేను ఇక ఏమనలేదండి. బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. మా అమ్మని అడిగిన ఏమైందమ్మా అంటే 2 రోజుల నుంచి కడుపులో నొప్పి అంటున్నాడు, ఏందో అర్థం కాలేదు మాకు కూడా అని చెప్పేసి అన్నది. అయితే ఇంకా మేము అప్పుడే 2 డేస్ అయిందంటే అప్పుడే తిండి తినక నాన్న. అయితే తిండి తినకపోతే మోషన్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి. అయితే మోషన్ రావట్లేదండి, ఇంకా బాధపడ్డాడు. సరే ఇలా కాదు, ఎక్కడ నొప్పి లేస్తుంది నాన్న అంటే ఇట్లా చెస్ట్ లాగా ఇక్కడి నుంచి నొప్పి లేసి కడుపు అంతా నొప్పి లేస్తుందమ్మా అంటే సరే అని చెప్పేసి అప్పటికప్పుడు మేము మళ్ళీ ఉషా ముల్లపూడి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఏమన్నా కార్డియా ప్రాబ్లం వచ్చిందేమో అని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అసలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో కూర్చోలేదండి. వికారాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఎమ్మటే మా నాన్నని తీసుకొని ఉషా ముల్లపూడి హాస్పిటల్ ఉంది కదండి, గాజుల రామనామ దగ్గర, అక్కడ తీసుకెళ్ళి చూపించాము. వాళ్ళు బాడీ టెస్ట్ అన్నీ చేశారు. చేసిన తర్వాత ఏమీ లేదన్నాడు. అసలు హ్యాపీ అనిపించింది. కాకపోతే అస్సలు మా నాన్న కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నారు. సరే ఏమైంది చెప్పండి సార్ అని చెప్పంటే ఏం లేదమ్మా, బాడీ అంతా చెక్ చేసినా ఏం లేదు అని చెప్పేసి అన్నారు.
సర్లే అని చెప్పేసి ఆ రోజు మేము ఇంటికి వచ్చేసినామండి. ఇంకా చూపించినాం. 6:30, 7 వరకు చూపించుకున్నాం. 8 వరకు వచ్చినాం. అయితే 8 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి వస్తుందా నాన్న అంటే వస్తుందని చెప్పన్నాడు. అయితే ఏం తింటావు నాన్న అంటే నా చేతులతో నేను మా నాన్నకి టమాటా చారు అన్నం చేసి పెట్టానండి. టమాటా చారు అన్నం తిన్న తర్వాత పడుకోలేదండి. ఇంకా అసలు 2 ముద్దల కంటే ఎక్కువ తినలేదు. 2 ముద్దలు, అంతకన్నా ఎక్కువ తినలేదు. తర్వాత మా నాన్నకి తినిపించిన తర్వాత కొద్దిసేపు టాబ్లెట్స్ వేసి కూర్చోబెట్టుకున్నాం. ఆయనకి పెయిన్ ఎక్కువై నిద్ర పట్టలేదనమాట. ఇక నేను, మా తమ్ముడు, మా ఆయన అందరం మాట్లాడుకొని మాకు నాగోల్కి దగ్గరలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉందన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్దాము, బాడీ చెకప్ చేపిద్దాం అనుకున్నాం. ఆ రోజు సండే ఉన్నది. అయితే ఆ మనిషి ఎంత మామూలుగా నడుచుకుంటూ వెళ్తే, ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఎట్లా వెళ్తాం ఫ్రెండ్స్, అట్లా కూడా కాదు, నార్మల్గా జస్ట్ కడుపులో నొప్పిలేస్తుందని అన్నాడు. అయితే సర్లే అని చెప్పేసి మార్నింగ్ రెడీ అయ్యి బాబుని రెడీ చేయించుకొని మేమైతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి అయితే వెళ్ళినామండి. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అది. వెళ్తే ఆ రోజు నడుచుకుంటూ తీసుకెళ్ళినామండి మా నాన్నని. హాస్పిటల్లోకి పార్కింగ్ వేరే ఉంటుంది, మనం లోపలికి పోవాలంటే కూడా వేరే ఉంటుంది కదా ఓపీ. అయితే మేము సండే రోజు అనమాట. ఇంకా మా నాన్నకి ఏం తింటావు నాన్న చెప్పు అని అంటే మ్యాగీ చేసి పెట్టమ్మా అంటే మ్యాగీ చేశానండి. మ్యాగీ చేస్తే మ్యాగీ 2 స్పూన్లు తిన్నాడు. ట్యాబ్లెట్స్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఏమైందంటే మా నాన్నని మొత్తం బాడీ చెకప్ చేయండి, ఆయనకి కడుపు నొప్పి లేస్తుందని చెప్పేసి బాధపడుతున్నాడని మేము చెప్పడం జరిగింది. సరే ఆ రోజు ఓన్లీ డ్యూటీ డాక్టర్సే ఉన్నారంట. పెద్ద డాక్టర్స్ అంటే ఎవరు లేరంట. ఓన్లీ డ్యూటీ డాక్టర్సే ఉంటే వాళ్ళకి కాకపోతే వాళ్ళు కనీసం అడ్మిట్ చేసుకోము, కావాలంటే రేపు రండి అని చెప్పినా అయిపోయేదేమో. మా నాన్న ఈరోజు మా మధ్యలో ఉండేవాడేమో. అయితే వాళ్ళు ఏం చేశారంటే సరే అని చెప్పేసి బాడీ చెకప్ చేయండి అని చెప్పి సరే అని చెప్పేసి మా నాన్నని బెడ్ మీద పడుకోబెట్టారండి. అప్పటికి కూడా మా నాన్న చాలా 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 బాధపడుతున్నాడు. మెలికలు తిరిగిపోతున్నాడండి ఆ నొప్పికి. ఏది నన్ను నొప్పి అవుతుందా నాన్న అని అంటే అవునమ్మ కడుపులో నొప్పి వేస్తుంది అని అన్నాడు. కడుపులో నొప్పి వేస్తుందమ్మా అని అన్నాడు. సరే ఎందుకు నాన్న కిందకి మంచం మీద పడుకోబెడితే కిందకి జరిగిపోతున్నాడు ఫ్రెండ్స్. నడుచుకుంటూ తీసుకుపోయిన మనిషిని శవంలాగా తీసుకొచ్చుకున్నాం ఇంటికి. మంచం మీద పడుకున్న మనిషి జారి కిందకు వస్తున్నాడు. ఎందుకు నాన్న కిందకు వస్తున్నావు అంటే కడుపులో నొప్పి వస్తుందమ్మా తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మా నాన్నకి ఏమైనా తెలియదండి. నీళ్ళు తాగుతావా నాన్న అని అడిగాను. పైకి పడుకోబెట్టి నీళ్ళు తాగుతావా నాన్న అంటే తాపి అమ్మ అని చెప్పన్నాడండి. నీళ్ళు తాగిపిచ్చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసిన బాబుని చూసుకుందామని అమ్మని పంపిద్దామని చెప్పేసి నేను బయటకు వచ్చాను. అంతే అండి, నేను మా నాన్నని చూసింది. ఇంకా నేను బయటకు వచ్చి బాబు దగ్గర ఉన్న అమ్మ లోపలికి వచ్చింది. ఐసీలో పైన ఫస్ట్ ఫ్లోర్లో తీసుకెళ్తున్నారు అని చెప్పన్నారు. సరే అని నేను మా బాబు దగ్గరే ఉన్నానన్నమాట. అరౌండ్ 10:30, 11 ఆ టైంకి లోపలికి తీసుకెళ్ళారంట. ఏమైందో తెలియదు. ఎన్నిసార్లు నేను 10:30కి బయటకు వచ్చానండి. బాబుని తీసుకొని కింద వెయిట్ చేస్తున్నా. వీళ్ళు పైకి వెళ్ళారు. 10:30కి నేను బయటకు వస్తే 2:30 అవుతుంది, 3 అవుతుంది. అసలు ఎవ్వరు కూడా రెస్పాండ్ అయ్యట్లే. నేను ఫోన్ చేస్తుంటే కూడా మా నాన్న అమ్మ కానీ మా తమ్ముడు కానీ మా ఆయన కానీ ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. నా చేతిలో ₹1 లేకుండా అనమాట. పర్స్ తీసుకెళ్ళలేదు. మా బాబుకి ఏమైనా తినిపిద్దామని మా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి కొంచెం బాగా నేను వస్తున్నాను అన్నాడు. అయితే లోపల ఏం జరిగింది అనేది మాత్రం నాకు తెలుస్తలేదు. ఏం జరిగింది, ఏమవుతుంది నాన్నకి అంటే ఏం లేదని చెప్పి మా ఆయన అయితే ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేసిన తర్వాత